ఎవ్రీవన్, భక్తి ముక్తి ఛానల్లో చూడండి. వీళ్ళందరూ అసలు గోవిందా 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 ఈవిడికి ఛాన్స్ ఇస్తే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మీ అందరం కలిసి చాలా చాలా క్షేత్రాలు తిరగడానికి వెళ్తున్నాము. వీళ్ళందరూ కూడా మాతో పాటు మీ అందరం కలిసి వచ్చాము. లైక్ నిజంగానే ఒక ఫ్యామిలీ మెంబర్స్లో మీ అందరూ మంచి బాండింగ్తో ఇలా వెళ్తున్నాం అనమాట. సో మీరు కూడా ఇదంతా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. బై బై. సో విషయం ఏంటంటే మేము అందరం కలిసి ఇప్పుడు అలా తీర్థయాత్రలన్నీ లోకల్లో ఈ ఏరియాలో ఉన్నవన్నీ కూడా యాత్రలు చేయడానికి వెళ్తున్నాం. దట్టు ఆటోలోని. ఇలా ఆటోలో 13 క్షేత్రాలు దగ్గరగా ఉన్న టెంపుల్స్కి తిప్పుతారు. దీనికి కేవలం 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అది కాకుండా ఎక్కడికండి ఇంకోటి వెళ్ళాలనుకున్నాం, ఉత్తరాఖండ్కి వెళ్ళాలంటే 50 రూపాయలు ఎక్కువ అని చెప్తున్నారు. మేబీ మేము ఇస్తే కనుక ఇస్తామేమో అనుకుంటున్నాము. రుద్రకొండ వెళ్ళాలనుకుంటే అది కూడా చూడాలనుకుంటే 150 రూపాయలు అవుతుంది. లేదు లోకల్లో ఉన్నటువంటి క్షేత్రాల్లోని టెంపుల్స్ అన్ని తిరగాలి అనుకుంటే 100 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు. సో ఒకవేళ మీరు ఎవరైనా వచ్చినా కూడా ఇది ఈ పాయింట్ని డెఫినెట్గా క్యాచ్ చేయండి. అండ్ మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీట్ అయ్యి అక్కడ విశేషాలన్నీ మీకు చాలా చెప్తాను. అందరూ స్టే ట్యూన్. ఈ ఊరిలో చూడండి నేచర్కి ఎంత దగ్గరగా ఉన్నారో వీళ్ళు. నిజంగానే వీళ్ళకి అందుకనే అంత ఆరోగ్యంగా ఉంటారేమో కానీ వీళ్ళు తింటున్న ఫుడ్ ఏంటో కూడా నాకు తెలియదు. కానీ వీళ్ళని చూస్తుంటే చాలా స్ట్రాంగర్గా అనిపిస్తున్నారు అనమాట. అంటే ఊరి ఆరోగ్యమే మన ఆరోగ్యం అవుతుంది అన్నది నిజం కదా. అందుకే మనం కూడా ఇలా చెట్లు అవన్నీ పెంచాలండి. సిటీ లైఫ్లోని ఈ చెట్లు అన్న వాతావరణాన్ని తగ్గించేసి బిల్డింగ్లు, అపార్ట్మెంట్స్ ఇవి ఎక్కువైపోయి వీటికి మనం ఆరోగ్యానికి దూరం అయిపోతున్నాం అనిపించింది. కానీ ఎనీహౌ మొత్తానికి ఒకటి అయితే నాకు బాగా అర్థమైంది. మన సిటీ లైఫ్ స్టైల్స్లో ఉండే ఆటో ఛార్జెస్ కన్నా ఇక్కడ చాలా తక్కువనే చెప్పాలన్నమాట. అక్కడ ఒక 1000 రూపీస్ ఉండేది ఇక్కడ ఒక మహా అయితే ఒక 200 రూపాయలే ఉంది. చాలా తక్కువగానే తీసుకుంటున్నారు. దట్ ఇక్కడ మ్యాక్సిమం అన్నీ కూడా చార్జబుల్ వెహికల్సే ఉన్నాయి. ఈ పెట్రోల్ డీజిల్ ఆటోస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, వేళల్లో లెక్క పెట్టచ్చు. మనం బయలుదేరిన దగ్గర నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 4-5 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకా జర్నీ అయితే కొనసాగుతూనే ఉంది. సో కొంచెం ఏదైనా ఇలాంటప్పుడు ఏంటంటే మార్నింగే కొంచెం బ్రేక్ఫాస్ట్ తీసుకొని కొంచెం స్నాక్స్ అవి క్యారీ చేయడం చాలా ఉత్తమం అనమాట. ఎందుకంటే కంటిన్యూగా టెంపుల్స్ ఉంటాయి. దట్టు ఇక్కడ షాప్స్ అవి కూడా ఏమీ అవైలబిలిటీ లేదు. మనకి వాటర్ బాటిల్స్ కావాలన్నా ఏం కావాలన్నా ముందరగానే క్యారీ చేసుకోవడం మంచిది అనిపిస్తుంది. ఇది నిజంగానే చూడడానికి అరణ్యంలా ఉంది కదా. నైమిస అరణ్యం అంటే నిజంగానే అరణ్యం అని అర్థమైంది. మరి ఈ అరణ్యంలో ఎలా అలా చాలా ఉన్నాయి. మనం మాట్లాడుకోవడానికి చాలా టాపిక్స్ ఉన్నాయి. కానీ ఇందులో ఇప్పటికీ పులులు అవి తిరుగుతూ ఉంటాయంట. మరి ఈ ఊరి ప్రజలు వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, అసలు వాళ్ళని ఏమైనా అంటాయా అనవా, లేదా పులులే భగవత్ స్వరూపాలుగా ఇక్కడికి వస్తున్నాయా అన్నదైతే ఇంకా నాకు క్లారిటీ లేదు. కానీ నిజానికి ఇక్కడ పులులు తిరుగుతాయని ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ్యులు చెప్తున్నారు. మనకు వచ్చిన హిందీలో అంతకు మించి అడిగితే వాడు చెప్పేది అర్థం కాదు కాబట్టి ఇంతకు మించి అడిగే ధైర్యం చేయలేదు. బట్ తెలుసుకొని అయితే చెప్తాను. మనం रुद्रकुंड వచ్చామండి. रुद्रकुंड का स्पेशल क्या है जी बोलो? यहाँ नीचे रुद्रकुंड है, गुप्त शिवलिंग है. बेलपत्र डालेंगे, ओम नमः शिवाय करके सीधे अंदर जाएगा. इसमें से 5 फल है, 5 प्रकार का है. इसमें से 3 फल छोड़ेंगे, अर्पण होगा. जो प्रसाद मिलेगा तो ऊपर आएगा. अब नहीं मिलेगा तो सीधा सारा अंदर चला जाएगा. वो कहाँ आता है जी? वो मतलब कुंड पे के पास में छोड़ेंगे. ये पालू छोड़ेंगे, सीधे वाटर में मिक्स नहीं होगा, सीधा अंदर जाएगा. जो प्रसाद मिलेगा तो ऊपर आएगा, नहीं मिलेगा तो सीधे अंदर चला जाएगा. जो मनोकामना पूरी हो गई तो फल बेलपत्र अंदर जाएगा, नहीं पूरी तो कुछ भी अंदर नहीं जाएगा. ओके. ये 50 रुपीज का है. आपका नाम क्या है जी? मेरा नाम है सुधीर. సుధీర్. ఇంత నామ్ సుధీర్ హే. స్టార్టింగ్ లోనే ఇక్కడ ఇతని షాప్ ఉంటుంది. ఇది ఇలా ఈ సెట్ 50 రూపాయలకి. ఇక్కడ ఏమంటున్నారంటే భయ్యా ఫిర్ వాపస్ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మనం ఇది డైరెక్ట్గా శివుడి మీద ఈ ప్రసాదాలు వేస్తామంట. ఇలాగా ఆ కుండలిలో వేసినప్పుడు బరువుగా ఉన్నవి పైకి తేలుతాయి. అలాగే ఇక్కడ దళాలు ఉన్నాయి కదా, ఇవి లోపలికి వెళ్ళిపోతాయి. యాక్చువల్లీ మనం పువ్వులు, ఆకులు ఇలాంటివి ఏవైనా వేస్తే అవి పైకి తేలాలి కదా, కానీ అవి ములుగుతాయంట. అలాగే ఈ పళ్ళు మాత్రం ప్రసాదంగా తేలుతాయి అంటున్నారు. యూట్యూబ్ అండి.
హాయ్ హాయ్. వీళ్ళు కూడా మళ్ళాగే వచ్చిన భక్తులు అనమాట. సో అయితే ఇవి ఇలా తేలుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఇది ప్రసాదంగా భగవంతుడే మనకి ఇస్తారు. ఇది చాలా ఫేమస్ అని చెప్తున్నారు అనమాట. దర్శనం ఎలా అయిందండి? చాలా బాగా అయిందండి. ప్రసాదం దొరికిందా? దొరికిందండి. నాకు చాలా ఒక యాపిల్ దొరికింది. నెక్స్ట్ ఏంటంటే ఒక దొరికింది. అంటే మీరు కుండలిలో వేసిన తర్వాత అవి బయటకు వచ్చాయండి. ఓకే ఓకే. మీ పేరేంటండి? నా పేరు నాగమణి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను వైజాగ్ నుంచి వచ్చామండి. మాది వైజాగ్, మాది వైజాగ్, మాది వైజాగ్. 250 మంది 250 మంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దర్శనం అయిపోయిందండి. మీరు కూడా దర్శనానికి వెళ్తున్నాం. వెళ్తున్నారు అయితే వచ్చి ఉంటాండి. ఓం నమః శివాయ. మొత్తానికి ఇలా ఉందన్నమాట ఇక్కడ సందడి. మామూలు సందడి లేదు. ఆడవాళ్ళకి ఏదో పండగ వచ్చి నగలు వేసుకొని పట్టు చీరలు కట్టుకున్నా ఇంత సందడి రాదు. అంత సందడిగా ఉందన్నమాట ఇక్కడ. చాలా బాగుంది. అండ్ ప్లేస్ కూడా చాలా బాగుందండి. పీస్ఫుల్గా ఉందన్నమాట. మనం ఇక్కడికి కుండలి దగ్గరికి వచ్చాము. కుండలి అంటే ఏంటా అని అనుకున్నాను. స్టిల్ ఐ డోంట్ నో ఎలా ఉంటుంది అన్నది. స్వామివారి శివలింగం లోపల ఉంటుందంట. ఈ స్వామివారి శివలింగం ఏదైతే ఉంటుందో అది కుండలి లోపల ఉంటుంది, బయటికి కనపడదు. కానీ మనం ఏదైతే ఆయనకి పత్రి వేస్తాము, పువ్వులు వేస్తాము, అవన్నీ ఆయన తీసుకుంటారంట. ఆయనకి కావాల్సిన ఆయన తీసుకుంటారు. ఈ పళ్ళు కూడా లోపలికి వేశాక ఆయన మళ్ళీ ప్రసాదంగా తిరిగిస్తారంట. మరి రుద్రకుండం. సో మళ్ళీ ఆయనే తిరిగి మనకు ప్రసాదంగా ఇవ్వడం అన్నది చాలా బాగుంది. చూద్దాం అసలు ఏం జరుగుతుంది. అమ్మ అందుకోవా తల్లి, అవి అందుకోవా. అందుకో కాలు పెట్టకూడదు కదా. ముందు అట్లా ఉన్నారు. ఇంకా మీది అయిపోయిందా? అదే అడుగు. అమ్మ నువ్వు అయిపోతే నేను మీద లేచిపోతాను. అమ్మ లక్ష్మి పాలేస్తారా? శివాలయంలో వేయాలట. వేసి ఇప్పుడు ఫ్రూట్స్ వేసేస్తాం. వేసి అమ్మ తోసికమ్మ సెల చేతులు ఉంది. ఇలా మొలక్కుండా 4 ఉన్నాయి. ఏం చేయాలి? ఆయన ఇచ్చారు అదృష్టం. రండి పదండి. అమ్మ నీ ఈడి అయిపోయిందిరా. లేదురా అయిపోయిందిరా. ఎదుగురా ఆగిపోయిందా? అది పడితే మరి